ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడును మహాగణుడు అని దేవా, జీవాధిపతి, సర్వలోకనాథ, సర్వసృష్టికర్తమైన తండ్రి, సర్వంలో ఆది అంతము అల్పము వయోమేఘగా ఉండి సకల యుగాలలో చాలని దేవుడిగాను మహిమా ప్రభావం కలిగినటువంటి దేవుడిగా మీరున్నందుకై స్తోత్రాలు. ఈ దినము మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ శుభ గడియలను బట్టి మీకు ఎంతో వందనాలు. గడిచిపోయినటువంటి మరి వారం అంతట్లో కూడా మీరు చేస్తూ వచ్చిన గత మాసం అంతట్లో కూడా చేసిన మేలులకై స్తోత్రాలు. మీరు యొక్క ఘనమైన కార్యములన్నిటి కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాము. ఈ దినము దేవా, మేము సాయంకాలం ప్రత్యేకంగా కూడుకోవడానికి మీ దయా సంకల్పంలో జ్ఞాపకం చేసుకొని మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ సమయతరుణాలు బట్టి స్తోత్రాలు. పాడే పాటల ద్వారా, వాక్యము ద్వారా మీరే ఘనతనందమని వేడుకుంటూ వస్తున్నాం. దయచేసి తండ్రి, మా జీవితాలు మీకు సమర్పించి ఆత్మీయంగాను ముందు కొనసాగడానికి సాయం చేయండి. ప్రతి విధమైన కీడు అవంతరాలు తొలగించి మహిమ పొందమని వేడుకుంటూ వస్తుంటున్నాం. సమయానంత ఆశీర్వాదకరంగా చేయండి. పాడే పాటల ద్వారా మీరు మహిమనుందండి. ఇంకెవరైతే మీ పాద సన్నిధికి రావాలని ఆశపడుతూ వస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించి మహిమ పొందండి. గడిపే సమయం ఆశీర్వాదకరంగా ఉంచుము. మరి మీ సన్నిధిలో మరి మీ వాక్యము ద్వారా మేము హెచ్చరించబడి మీ దాసుని యొక్క మాటలు తద్వారా మేము మీ మాటగా గ్రహించి ఆత్మీయమైన క్షమాభివృద్ధి కొరకై మేము ముందుకు కొనసాగినట్లుగా సహాయం చేయండి. ప్రతి అవసరత తీర్చండి. మీ మహిమలో నుండి ప్రతి అవసరత, మీ ప్రభావం, మీ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మేము ఆస్వాదించగలగడానికి కూడా కృప చూపించండి. ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపింపు చేసుకుంటూ ముందున్న సమయం అంతా కూడా మీ హస్తాలకు ఎత్తుపడుచు యేసు ప్రభువారైతే పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. పాట సంఖ్య 209 పెద్ద వాటిలో, పాత వాటిలో 207, పాత వాటిలో 207, కొత్త వాటిలో 209. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా,
రక్షకుడా. దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు, దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు. దూతలైనను ప్రధానులైనను, దూతలైనను ప్రధానులైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా, రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా, నరరూపమెత్తి ప్రభు రిక్తుడాయెను, నరరూపమెత్తి ప్రభు రిక్తుడాయెను. కరువైనను ఖడ్గమైనను, కరువైనను ఖడ్గమైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా, రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా, సర్వలోక రక్షణకై సిలువనెక్కెను, సర్వలోక రక్షణకై సిలువనెక్కెను. శ్రమైనను బాధైనను, శ్రమైనను బాధైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా, రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా, ఎంచలేని యేసు నాకై హింస పొందెనే, ఎంచలేని యేసు నాకై హింస పొందెనే. హింస అయినను హీనత అయినను, హింస అయినను హీనత అయినను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా, రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా, మరణమున్ జయించిన లేచెను, మరణమున్ జయించి క్రీస్తు తిరిగి లేచెను. మరణమైనను జీవమైనను, మరణమైనను జీవమైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా, రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా, నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చెను, నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చెను. ఎత్తైనను లోతైనను, ఎత్తైనను లోతైనను,
ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా? క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా? రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా ఎన్నడైనా మారని మా యేసుడుండగా, ఎన్నడైనా మారని మా యేసుడుండగా, ఉన్నవైనను రానున్నవైనను, ఉన్నవైనను రానున్నవైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా? హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా మూడవ పాట మనం చేర్చుకున్న పాటలో నుండి, ఈ చిన్న ప్రతుల్లో నుండి మూడవ పాట, చిన్న ప్రతుల్లో ఈ క్రొత్తగా మనం వేసుకున్న యెరూషలేము పాటల పుస్తకాల్లో మూడవ పాటను పాడు. ఆకాశము నుండి కలిగిన ఆదర్శనమునకు మనం విధేయులమై, ఆకాశము నుండి కలిగిన ఆదర్శనమునకు మనం విధేయులమై, నేటి వరకు నిలచితిమి, నేటి వరకు నిలచితిమి. దేవుని సహాయముతో ఈ మందిరములో, దేవుని సహాయముతో ఈ మందిరములో, ఆకాశము నుండి కలిగిన ఆదర్శనమునకు మనం విధేయులమై, ఆకాశము నుండి కలిగిన ఆదర్శనమునకు మనం విధేయులమై. పూర్వము మనము అన్యజనులమై అపవిత్రులుగా నుంటిమిగా, పూర్వము మనము అన్యజనులమై అపవిత్రులుగా నుంటిమిగా, తన రక్తముతో పరిశుద్ధ
ప్రభు యేసుని తనయుల చేసిన ప్రభు యేసుని ఆరాధించెదము ఈ మందిరములో, ఆరాధించెదము ఈ మందిరములో. ఆకాశము నుండి కలిగిన ఆదర్శనమునకు మనం విధేయులమై, ఆకాశము నుండి కలిగిన ఆదర్శనమునకు మనం విధేయులమై, అపోస్తలులు సహవాసములో రొట్టె విరుచుచు ప్రార్థనలో, అపోస్తలుల బోధలు సహవాసం రొట్టె విరుచుచు ప్రార్థనలో, ఎడతెగకాయుండి ఇన్ని వత్సరములు, ఎడతెగకాయుండి ఇన్ని వత్సరములు కొనసాగుటకు కృప చూపిన, కొనసాగుటకు కృప చూపిన ప్రభుకు కృతజ్ఞత చెల్లించుము ఈ మందిరములో, కృతజ్ఞత చెల్లించుము ఈ మందిరములో. ఆకాశము నుండి కలిగిన ఆదర్శనమునకు మనం విధేయులమై, కలిగిన ఆదర్శనమునకు మనం విధేయులమై. గతమును విడచిపెట్టి పైనున్న వాటిని వెంటాడుచు, గత పతనములను విడచిపెట్టి పైనున్న వాటిని వెంటాడుచు, విశ్వాసమునకు కర్తయు దానిని, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెడి యేసుని చూచుచు, కొనసాగించెడి యేసుని చూచుచు ముందుకు సాగెదము ఈ మందిరములో, ముందుకు సాగెదము ఈ మందిరములో. ఆకాశము నుండి కలిగిన ఆదర్శనమునకు మనం విధేయులమై, ఆకాశము నుండి కలిగిన ఆదర్శనమునకు మనం విధేయులమై. మునుపటి మందిర మహిమను మించు ఈ కడపటి మందిర మహిమా, మునుపటి మందిర మహిమను మించు ఈ కడపటి మందిర మహిమా. సమాధానముతో ఐక్యత కలిగి, సమాధానముతో ఐక్యత కలిగి ఉజ్జీవము పొంది పొందెదము, ఉజ్జీవము పొందెదము క్రీస్తు ద్వారానే ఈ మందిరములో, క్రీస్తు ద్వారానే ఈ మందిరములో. ఆకాశము నుండి కలిగిన ఆదర్శనమునకు మనం విధేయులమై, ఆకాశము నుండి కలిగిన ఆదర్శనమునకు మనం విధేయులమై.
నా సంగమును నీ కట్టుదునని చెప్పెను ప్రభు తన దాసులతో. నా సంగమును నీ కట్టుదునని చెప్పెను ప్రభు తన దాసులతో. మనమందరము సాక్షివరాళ్ళమై, మనమందరము సాక్షివరాళ్ళమై ఆత్మమందిరముగా కట్టబడి, ఆత్మమందిరముగా కట్టబడి సాక్షులుగా నుందుము ఈ మందిరములో. సాక్షులుగా నుందుము ఈ మందిరములో. ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు మనం విధేయులమై, ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు మనం విధేయులమై. ఇదిగో ప్రభువు వచ్చుచున్నాడు సిద్ధపరచిన జీతముతో. ఇదిగో ప్రభువు వచ్చుచున్నాడు సిద్ధపరచిన జీతముతో. స్థిరముగా నుందుము సక్రియ చేయుచు, స్థిరముగా నుందుము సక్రియలు చేయుచు శుభప్రదమైన నిరీక్షణతో. శుభప్రదమైన నిరీక్షణతో మనమెత్తబడెదాము నిశ్చయముగా, మనమెత్తబడెదాము నిశ్చయముగా. ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు మనం విధేయులమై, ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు మనం విధేయులమై. నేటి వరకు నిలచితిమి, నేటి వరకు నిలచితిమి దేవుని సహాయముతో ఈ మందిరములో. దేవుని సహాయముతో ఈ మందిరములో. ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు మనం విధేయులమై, ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు మనం విధేయులమై. చిన్న పాటల పుస్తకాల్లో మనం ప్రింట్ వేసుకున్న వాటిలో 9వ పాట. ప్రభు ప్రజలారా రాయమను రండి, యాకోబు వంశమా స్వకీయచనమా.
ప్రభు ప్రజలారా త్రయమున రండి, యాకోబు వంశమా స్వకీయ జనమా, యెహోవా వెలుగులో నడుతుము రండి, యెహోవా వెలుగులో నడుతుము రండి. ప్రభు ప్రజలారా త్రయమున రండి, యాకోబు వంశమా స్వకీయ జనమా, యెహోవా వెలుగులో నడుతుము రండి, యెహోవా వెలుగులో నడుతుము రండి. అంత్యదినములందు పొంతనలేనటి, అంత్యదినములందు పొంతనలేనటి మందిర పర్వత శోభను గాంచగా, పొందిర పర్వత శోభను గాంచగా, ఉన్నత పర్వత శిఖరమందుండి, ఉన్నత పర్వత శిఖరమందుండి, మహిమతో ఇమ్మహి వార్తిల్లును. ప్రభు ప్రజలారా త్రయమున రండి, యాకోబు వంశమా స్వకీయ జనమా, యెహోవా వెలుగులో నడుతుము రండి, యెహోవా వెలుగులో నడుతుము రండి. యెహోవాయే ఆయన జనమే, యెహోవా వంతు ఆయన జనమే, యాకోబే తన స్వాస్థ్యం బాయెను, యాకోబే తన స్వాస్థ్యం బాయెను. భీకర ఎడరిలో కనుగొని వాణిని, భీకర ఎడరిలో కనుగొని వాణిని, ఎంచెను కాచెను కను పాపగను. ప్రభు ప్రజలారా త్రయమున రండి, యాకోబు వంశమా స్వకీయ జనమా, యెహోవా వెలుగులో నడుతుము రండి, యాకోబు నడుతుము రండి. కమనీయంబగు కలకని యాకోబు, కమనీయంబగు కలకని యాకోబు, గాంచెను నీచనన్ భువి నుండి దివికి, గాంచెను నీచనన్ భువి నుండి దివికి, నిలువగా యెహోవా దాని పైగా, నిలువగా యెహోవా దానికి పైగా, బేతేలేది వేరేది కాదనెన్. ప్రభు ప్రజలారా త్రయమున రండి, యాకోబు వంశమా స్వకీయ జనమా, యెహోవా వెలుగులో నడుతుము రండి, యెహోవా వెలుగులో నడుతుము రండి. దేవుని మందిర ప్రత్యక్షతలు, దేవుని మందిర ప్రత్యక్షతలు, సజీవ సంఘమును నింపెను, సజీవ సంఘమందున నింపెను, సత్యమునకు నిధి ఆధారమును, స్తంభముగానై స్థిరముగా నుండెను, సత్యమునకు నిధి ఆధారమును, స్తంభమునై స్థిరముగా నుండెను.
నుండెను. ప్రభు ప్రజలారా రయమున రండి, యాకోబు వంశమా స్వర్గీయ జనమా, యెహోవా వెలుగులో నడుతుము రండి, యెహోవా వెలుగులో నడుతుము రండి. నూతనమైనటి యెరూషలేమది నిత్య దేవుని నివాసమాయే, నిత్య దేవుని నివాసమాయే. భక్తులు చేరి ప్రస్తుతింపగా స్తుతులకు మాధ్యను ప్రభవించు ప్రభువు. భక్తులు చేరి ప్రస్తుతింపగా స్తుతులకు మాధ్యను ప్రభవించును ప్రభు. ప్రభు ప్రజలారా రయమున రండి, యాకోబు వంశమా స్వర్గీయ జనమా, యెహోవా వెలుగులో నడుతుము రండి, యెహోవా వెలుగులో నడుతుము రండి. కుక్కలు మంత్రికులు వ్యభిచారులును, కుక్కలు మంత్రికులు వ్యభిచారులును, నరహంతకులును విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి వాడునట వెలుపల నుందురు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు నట వెలుపట నుందురు. ప్రభు ప్రజలారా రయమున రండి, యాకోబు వంశమా స్వర్గీయ జనమా, యెహోవా వెలుగులో నడుతుము రండి, యెహోవా వెలుగులో నడుతుము రండి. సర్ప సంతానం నుండి వేరైన వారై, సర్ప సంతానము నుండి వేరైన వారై, క్రీస్తుని రక్తమున్ కోరి వేడినచో, క్రీస్తుని రక్తమున్ కోరి వేడినచో, స్వర్గీయ ధనమౌ యాకోబు వంశమై కీర్తింతురు ప్రభున్ హల్లెలూయా. స్వర్గీయ ధనమౌ యాకోబు వంశమై కీర్తింతురు ప్రభున్ హల్లెలూయా. ప్రభు ప్రజలారా రయమున రండి, యాకోబు వంశమా స్వర్గీయ జనమా, యెహోవా వెలుగులో నడుతుము రండి, యెహోవా వెలుగులో నడుతుము రండి. ప్రభు ప్రజలారా రయమున రండి, యాకోబు వంశమా స్వర్గీయ జనమా, యెహోవా వెలుగులో నడుతుము రండి, యెహోవా వెలుగులో నడుతుము రండి.
ఈ పాట కొంచెం మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓ ప్రియ సోదరుడా, ఓ ప్రియ సోదరి అనే పాట. ప్రియ సోదరుడా, ఓ ప్రియ సోదరి, ఎటు నీ ప్రయాణము, ఏది నీ గమ్యము. ఓ ప్రియ సోదరుడా, ఓ ప్రియ సోదరి, ఎటు నీ ప్రయాణము, ఏది నీ గమ్యము. ఇలలోనున్న సమస్తమును నిలువని నీవు ఎరుగుదువా. ఇలలోనున్న సమస్తమును నిలువని నీవు ఎరుగుదువా. విలువైన రక్షణను ఉచితముగా నీకు, విలువైన రక్షణను ఉచితముగా నీకు అనుగ్రహించును యేసు. ఓ ప్రియ సోదరుడా, ఓ ప్రియ సోదరి, ఎటు నీ ప్రయాణము, ఏది నీ గమ్యము. ఎటు నీ ప్రయాణము, ఏది నీ గమ్యము. ఓ ప్రియ సోదరుడా, పరుగులు తీయుచునున్నావు, పరి విధములుగా నీవు పరుగులు తీయుచునున్నావు, పరి విధములుగా నీవు ఘనతల కొరకు, పేరు ప్రఖ్యాతులకు, ఘనతల కొరకు, పేరు ప్రఖ్యాతులకు, నిత్యమైన వాటిని చూడక. ఓ ప్రియ సోదరుడా, ఓ ప్రియ సోదరి, ఎటు నీ ప్రయాణము, ఏది నీ గమ్యము. ఎటు నీ ప్రయాణము, ఏది నీ గమ్యము. ఓ ప్రియ సోదరుడా, పాపము చేయు పాటుకొనును పాతాళము, పాపము చేయు వారెల్లరిన్ పాటుకొను పాతాళము,
పరిశుద్ధులందరూను ప్రభు యేసు సన్నిధిలో, పరిశుద్ధులందరూను ప్రభు యేసు సన్నిధిలో పరలోకములో నుందురు. ఓ ప్రియ సోదరుడా, ఓ ప్రియ సోదరి, ఎటు నీ ప్రయాణము, ఏది నీ గమ్యము, ఎటు నీ ప్రయాణము, ఏది నీ గమ్యము. అందరి కొరకు ప్రభు యేసు చిందించెను తన రక్తమును, అందరి కొరకు ప్రభు యేసు చిందించెను తన రక్తమును, మన పాపము కడిగి పరిశుద్ధులుగా చేసి, మన పాపము కడిగి పరిశుద్ధులు చేసి పరలోక రాజ్యమివ్వా. ఓ ప్రియ సోదరుడా, ఓ ప్రియ సోదరి, ఎటు నీ ప్రయాణము, ఏది నీ గమ్యము, ఎటు నీ ప్రయాణము, ఏది నీ గమ్యము. ఓ ప్రియ సోదరుడా, పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, సర్వోన్నతుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు. మానవ రూపంలో ఈ లోకానికి వచ్చిన యేసయ్య, నీ త్యాగమును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు. నా దేవా, సాయంకాల సమయంలో నీ మందిరావరణలో చేరి నిన్ను స్తుతించడానికి నీ ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు. ప్రభువా, దీనుడను, నా నాయన రిక్తుడను, నా తండ్రి నీ మందిరంలో చేరి నా దేవా కొద్దిసేపు నా ప్రభువా నీ వాక్యములో నా తండ్రి మాట్లాడటకు నిలబడి ఉండగా ఈ సిలువ చాటును మరుగుపరచండి. నా తండ్రి కావలసినటువంటి నా నాయన క్లుప్తమైన వర్తమానాన్ని దయచేయండి ప్రభువా, కనికరించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. లైవ్ ఉందా? వాస్తవంగా వినుటకు వేగిరపడాలి, చెప్పుటకు నిదానించాలి. వాస్తవంగా అది దేవుడు నేర్పినటువంటి క్రమం. కానీ మరి
పీటర్ బ్రదర్ కోరారు మధ్యాహ్నం అన్న సాయంత్రం కొద్దిసేపు మీరు విషయం మా వాక్యం చెప్పండి అన్నారు. అది ఏం చెప్పాలి ఏమనేది అంటే కొంత అగమ్యగోచరం అయినా కూడా సరే, బైబిల్ గ్రంథంలో మనకి అనేక సంగతులు మనం మాట్లాడుకోవడానికి మనకు ఉన్నాయి. మామూలుగా కూడా మాటల రూపంలో కూడా చెప్పుకోవచ్చు కొన్ని వాక్యాలను ఉటంకించుకుంటూ. సరే, అయినా కూడా పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేయాలి కాబట్టి కొద్దిసేపు ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట వాక్యంలోకి మనం వెళదాం. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా విస్తారమైనటువంటి లోకమంతా కూడా దేంతో నిండి ఉంది? పాపంతో నిండి ఉంది. ఈ పాప లోకములో మనం జీవించేటప్పుడు అనేక మంది అనేకమైన మాటలు మనతో చెప్తూ ఉంటారు. కొంతమంది మంచి ఆలోచన చెప్తారు, మంచి మాటలు చెప్తారు. కొంతమంది దురాలోచనలు, దుష్టాలోచనలు చెప్తారు. మంచి మాటల కన్నా కూడా దురాలోచనలు చాలా రుచిగా ఉంటాయి, వినటానికి ఇంపుగా ఉంటాయి. దుష్టుడు ఆ విధంగా పనిచేస్తూ ఉంటాడు. ఎవరు దుష్టుడు మనకి? సాతానుడు. రకరకాల పేర్లు ఏంటి? సాతానుడు, తర్వాత ఇంకా అపవాది, దుష్టుడు, ఇవన్నీ కూడా సాతానుకు ఉన్నటువంటి గొప్ప బిరుదులు. సాతానుడు ఏం చేస్తాడంటే ముందుగా తన కుయుక్తి, మనం ఊహించని చోటు నుండి తన కుయుక్తిని ప్రారంభిస్తాడు. మనం ఊహించం, ఇది సాతాన క్రియ అని మనం గ్రహించలేము. కానీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాడు సాతానుడు. ఒక ప్రణాళిక ఉంటుంది సాతానుడికి. చాలా జాగ్రత్తగా ప్రణాళిక చేసుకుని తన కుయుక్తిని మొదలు పెడతాడు. అందుకనే కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన మాట, దుష్టుని ఆలోచన అది. ఇక 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 చాలా విషయాలు, పాపుల మార్గం, నిలువుక, అపహాసకులు కూర్చున్న చోట, ఇవన్నీ ఉన్నాయి. దుష్టుని ఆలోచన, ఈ దుష్టుని ఆలోచన మన మీదకి ప్రయోగించడానికి ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాడంటే, దుష్టుని ఆలోచన చొప్పించడానికి ఆదిలోనే ఆది సర్పమైనటువంటి సాతాను ఎవరిని ఏర్పాటు చేసుకుంది? అవ్వమని. ఎలా ఉసిపరుచుకుందో చూద్దామా ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం తీయండి. ఆదికాండం 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఒకసారి చూడండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త సర్పము యుక్తి గలదై ఉండెను, అది ఆ స్త్రీతో, చాలు. ఆ స్త్రీతో సాతాను ఎక్కువ మాటలు చెప్పలా. ముందు ఎక్కడి నుంచి మొదలుపెట్టిందో చూడండి. ఏంటమ్మా సంగతి? అమ్మమ్మా, దేవుడు మరి మీరు సేవించే దేవుడు ఏదైనా తోటలో పెట్టాడు కదా, ఎలా ఉన్నారు ఏంటి అని మొదలుపెట్టలా. ఎక్కడి నుంచి మొదలుపెట్టింది? ఇది నిజమా? ఎంత ఆసక్తిగా ఉంటుంది చూడండి ఆ మాట. ఎవరైనా మన ఇరుగు పొరుగు వాళ్ళు ఏదన్నా కొండెం ఏదన్నా చెప్పాలంటే, ఏదన్నా వ్యతిరేకంగా ఎవరి మీద మనకి చెప్పాలంటే, సరే కానీ నేను ఒక మాట విన్నాను, అది నిజమేనంటావా అంటారు వచ్చి. అమ్మలక్కల సహజంగా మనకి ఇక ఆసక్తి ఏంటి అదన్నమాట. ఎందుకులేమ్మా, కాదు చెప్పు అసలు ఏంటి, ఇది నిజమేనా? ఒక మాట విన్నాను, నిజమేనా? ఏంటి చెప్పు. ముందు వాళ్ళ స్వాధీనంలోకి తీసుకోవడానికి ఆసక్తిని రేకిస్తారు, మనకి మంచి ఆసక్తిని కలిగిస్తారు మనకి.
ఏంటి ఆ విధంగా వాళ్ళ స్వాధీనంలోకి తీసుకుంటారు మనం. ఈ దుష్టుడి యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, మరి ఏం చేస్తాడు దుష్టుడు అంటే, యుక్తిగా ఉంటాడు, ఇంకా దురాలోచన చేస్తాడు, ఇంకా ఏం చేస్తాడు, ఆ? ఆసక్తిని రేపుతాడు, మనకి ఆకర్షణ చూపిస్తాడు, ఒక రకమైన ఆకర్షణ చూపిస్తాడు. ఆ విధంగా మనల్ని ముందు వశపరుచుకుంటాడు. వశపరుచుకుని ఇక అక్కడి నుండి మనం ఏమైపోతాం, పతనంలోకి వెళ్ళిపోతాం. సాతాను ఎప్పుడైతే మనల్ని వశపరుచుకున్నాడో ఇక సాతానుడు హ్యాపీ, అమ్మయ్య నా వశంలోకి వచ్చేసారు కాబట్టి ఇక ఇబ్బంది లేదు. ఏం చెప్పకపోయినా ఏం చెప్పినా ఇంక వాళ్ళు వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా ఆ పతన దశలోకి. ఇప్పుడు జారుడు బండ మీదకి తీసుకెళ్ళటమే కష్టం, జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆ జారుడు బండ మీద కూర్చోబెడితే ఇక ఏం చేయక్కర్లా, ఏమైపోతాం, జర్రన జారి కిందకు వచ్చేస్తాం పూర్తిగా. సాతానుడు చేసే పని అది, జారుడు బండ మీదకి మెల్లిగా తీసుకెళ్ళటానికి ఏదో ఒక మాయమాటలు చెప్పి జాగ్రత్తగా మనల్ని అక్కడ తీసుకెళ్తాడు. దురాలోచన చెప్పి తీసుకెళ్ళటం వల్ల మరి ఇది నిజమా అనేటువంటి ఒక ఆసక్తిని అవంబలో రేకెత్తించింది. ఆ తర్వాత ఏమైనా చదవండి ఒకసారి. ఇంకో ప్రశ్న, సరేగానమ్మా ఈ తోట ఉంది కదా, దీనిలో ఏదైనా తినకూడదని చెప్పారా దేవుడు, మీ దేవుడు ఈ పండు ఏదైనా తినొద్దని అని చెప్పాడా? తెలుసు తనకి, ఇదిగో ఈ ఫలానా పండు తినకూడదు అని చెప్పాడు దేవుడు. ఈమెకి తెలుసు ఆ సంగతి, ఫలానా చెట్టు పండు తినకూడదు అనే సంగతి ఈమెకి తెలుసు. కానీ ఏమైనా చెప్పారా, నీకేమైనా చెప్పాడా అని చాలా మరి ఆసక్తిని రేపించేటట్టుగా, అంటే ముందు సంభాషణ మనతో మాట్లాడాలి. అసలు సాతానుతో మనకేం పని? ఆయన పనుందా? ఆ ఉమ్మకి సాతానుతో ఏమైనా పనుందా? సాతాను నీకు నాకు చాలా దూరం, ప్రభువు చాలా దూరం పెట్టాడు. నువ్వు నాతో సంభాషించాల్సిన పని లేదు, నేను నీతో సంభాషించను అని కరాఖండిగా చెప్పుంటే సాతానుడు వెళ్ళిపోయి ఉండేవాడు. కానీ సృష్టి యావత్తు శపించబడే విధంగా, మానవాళి యావత్తు శపించబడే విధంగా మెల్లగా సాతానుడు తన పని తను చేస్తూ ఉంది. ఈ అవ్వమ్మ కూడా మరి ఆమె యొక్క ఆకర్షణలోకి, ఆమె మాయలో పడిపోయి ఆమె అడిగిన ప్రశ్నకి జాగ్రత్తగా జవాబు చెబుతుంది. అసలు నువ్వు నన్ను ప్రశ్నించాల్సిన పని లేదని అంటే ఏముండేది కాదు. ఈ తోటలో ఉన్న ఫలాన్ని దేన్నైనా తినొద్దని చెప్పాడా దేవుడు అని అడిగి, తర్వాత ఏమైంది చూడండి. అందుకు ఆ స్త్రీ చెప్పాడు. ఓకే, అంతవరకు ఓకే కదా. అవ్వమ్మతో ఖచ్చితంగా ఖరాఖండిగా దేవుడు చెప్పాడుగా, ఈ చెట్టు ఫలాన్ని తినకూడదని దేవుడు చెప్పాడు, మిగతా అన్నీ తినొచ్చు కానీ అని అన్నాడు. అన్నప్పుడు మరి అంతవరకు ఊరుకుంటే బాగుండేది. మరలా ఏం చేసింది చూడండి. ఎదిగిన వారే దూతల మోసం, చాలు మోసకరమైనటువంటి మాట. మీకు పిచ్చిదానా, నీకేం తెలుసు, ఆ పండు తింటే మీకు మంచి జ్ఞానం వస్తుంది, అసలు దేవుడితో సమానంగా, దేవుని దూతలతో మీరు సమానం అవుతారు, కాబట్టి ఆ పండు తింటే మీరు దేవదూతలు అవుతారు, ఆ సంగతి మీకు చెప్పలా దేవుడు అని మోసకరమైనటువంటి, మభ్యపెట్టేటువంటి మాట చెప్తా ఉంది. ఇదేం నమ్మింది.
ఈ సాతాను కదా అని మరి సాతాను మాయలోకి వెళ్ళిపోయి సాతాను మాట నమ్మింది. నమ్మిన తర్వాత ఏం జరిగిందో చూడండి. ఇంకో సంఘటన. ఇంకొక నిమిషం. చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని పైన రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు చాలు. రోజు చూస్తుంది. ఆ తోటలో రోజు తిరుగుతూ ఉంటారు, అన్నీ చూస్తూ ఉంటుంది. ఆ పండు రోజు చూస్తూ ఉంటుంది ఆమె. కానీ అప్పుడు మాత్రం కంటికి చాలా ఇంపుగా కనపడింది. తన కన్ను తను మోసం చేస్తూ ఉంది. సాతాను కుయుక్తి నిజమా అని మొదలుపెట్టి తన కంటిని తన స్వాధీనంలో తీసుకుంది సాతాను. రోజు చూసేదే. మనం అనుకుంటూ ఉంటాం, అరే మేము రోజు తిరుగుతూ ఉంటాం, ఇటు నేను ఎప్పుడు చూడలేదు సరిగా అని అంటుంటాం. అనేకమైన సంఘటనలు చూసినప్పుడు మేము రోజు తిరుగుతూనే ఉంటాం కానీ ఇది ఎప్పుడు చూడలేదే అనుకుంటాం. అంటే దాని మీద దృష్టి పెట్టనటువంటి ఆ పరిస్థితి. కానీ అప్పుడు చూసింది జాగ్రత్తగా, నిజమే ఈ పండిది ఎంత అందంగా ఉంది, నా కంటికి చాలా ఇంపుగా, చాలా రమ్యముగా, చాలా చక్కగా కనపడింది. ఇలాంటి పండుని ఇంతకాలం నేను సరిగా చూడలేదే, ఇది తింటే ఎలా ఉంటుంది, తింటే బాగుంటుంది కదా అని అనుకుని సాతాను యొక్క కుయుక్తులోకి వెళ్ళి తన కంటిని సాతానికి అప్పచెప్పింది. కంటి ద్వారా ఆకర్షణ మరి గ్రహించి పాపము చేసింది అవ్వ. కాబట్టి ఈ విధంగా సాతాను యొక్క కుయుక్తి మెల్లగా కంటి ద్వారా పాపాన్ని చొప్పించి, తర్వాత నోటి ద్వారా ఆ పండుని తినిపించి, మళ్ళా ఇంకొకళ్ళకు కూడా ఆ పాపం అంటించి, అబద్ధమాడి, ఇన్ని రకాలైనటువంటి క్రియలు దానిలోంచి వచ్చినాయి. ఎక్కడి నుండి? దుష్టాలోచన. ఆ దురాలోచన సాతాను ఏదైతే ఉందో ఆ ఆలోచనలోకి మనం వెళ్ళటం వల్ల ఇవన్నీ జరిగినాయి. ఆ దుష్టాలోచన, ఆ దురాలోచన మనం వినకపోతే ఇది జరగదు కదా. సహజంగా దురాలోచన వింటారు చాలామంది మానవులు బలహీనం కనుక. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఇంట్లో ఇద్దరు తోడుకోళ్ళు ఉంటారు అనుకోండి. చిన్న ఆమెతో ఎవరైనా పక్కోళ్ళు మీ తోడుకోళ్ళు బంగారం గొలుసు చేయించుకుని వాళ్ళని పుట్టింటి దగ్గర దాచిపెట్టుకొచ్చుకుంది అంట కదా, నాకు తెలిసింది అని. ఏమేం చేస్తుంది? అడిగితే ఏ బాధ ఉండదు. అంత డబ్బులు మా దగ్గర లేవు కదా, మేము ఉమ్మడిగా ఉంటున్నాము, మరి మా చాటుగా చేయదు, మా కట్టు అట్లా చేయదు అని ఏమనుకోదు. ఏమేం చేస్తుందంటే కుయుక్తి, అక్క నీ మెడ బోసిగా ఉంది కదా, ఒక బంగారం గొలుసు చేయించుకోలేకపోయావా అంటది. ఆ డబ్బులు మన దగ్గర ఎక్కడి అమ్మా, మనకంత డబ్బు ఎక్కడుంది అని ఆమెంటే, లేదులే నువ్వేమైనా చేయగలవు, ఎలాగైనా చేయగలవు, సాధించుకోగలవు అని అన్నీ ఇంకో 2 మాటలు కలిపి అంటది. ఆ మనసు గాయపడుద్ది. ఏం అనుమానం బీచవ్యంలో అలాగే ఉంటుంది. ఇద్దరికి మనస్పర్ధలు, తేడాలు, సాతాను కుయుక్తి నెరవేరిపోద్ది. కాబట్టి సాతాను యొక్క అబద్ధపు దురాలోచన, దుష్టాలోచన ఈ విధంగా మనకి ఉంటా ఉంటుంది. కనుక మనంతట మనం తెచ్చుకున్నటువంటి, ఇది దేవుడు చేసిన క్రియ కాదు. ఈ పాపం చెయ్యండి లేకపోతే ఈ ఆలోచన దేవుడిచ్చిన ఆలోచన కాదు. స్వయంకృతాపరాధంగా మనమే తెచ్చిపెట్టుకున్నటువంటి ఈ దుష్టత్వం ఏంటి మరి, ఈ నేత్రాశ అనేది, అలాగే శరీర అవయవాలతో చేసేటువంటి పాపపు క్రియలు, దుష్టక్రియలు, ఇవన్నీ కూడా మనంతట మనమే సాతానికి మనం అప్పగించుకుని మనం పతనంలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు. మరి ఈ పతనావస్థ నుంచి మనం బయటపడాలి ఎలాగూ?
ఈ పతన దశలో నుంచి బయటపడటానికి దేవుడు ఏం చేశాడు? మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి మనకి ముందుగా మనకి విమోచన, పాప విమోచన కలిగించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ తర్వాత మనకి రక్షణ ఇచ్చారు ప్రభు అయిన క్రీస్తు వారు. కాబట్టి ఇప్పుడు కాబట్టి మనం కంటితో వ్యర్థమైన వాటిని ఇప్పుడు కూడా చూడటానికి ప్రయత్నమే చేయొద్దు. కీర్తన గ్రంథం 119 అధ్యాయం చూడండి. కీర్తన గ్రంథం 119 37 వచనం చూడండి. నా కన్నులు త్రిప్పివేయమని అంటున్నాడు కీర్తనకారుడు. చాలు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి ప్రభువా అని మనం కన్నుల గురించే కాదు, మిగతా అవయవాల గురించి కూడా వ్యర్థమైన వాటి మీద దృష్టి పెట్టకుండా నా కన్నుల్ని తిప్పివేయి ప్రభువా అని మనం దేవుణ్ణి అడగాల్సిన వారమై ఉన్నాం. అంతేకాకుండా మరి కన్నులు అందరికీ తెలిసిన మాటే. కంటితో పాపం చేస్తుంటాం కదా. కన్ను అభ్యంతరం పెడితే ఏమని చెప్పాడు యేసుప్రభు వారు? నీ కన్ను నీకు అభ్యంతరకరమైతే దాన్ని తీసివేయమని చెప్పాడు. కంటితో నిత్యము పాపం చేసే కన్నా కన్ను లేకుండా ఉండటమే, అవయవం లేకుండా ఉండటమే మంచిదని దేవుడు ఖరాఖండిగా మనకు చెప్పాడు. కాబట్టి మనం ఈ దుష్టాలోచనలో నుండి ఏవైతే దుష్ట పన్నాగం ద్వారా మన అవయవాలతో పాపం చేస్తామో ఆ అవయవం లేకుండా ఉంటే మేలని దేవుడు మనకి ఖరాఖండిగా సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకొక మరి రెఫరెన్స్ మీకు చూపించాలనుకున్నాను. దుష్టత్వంలో నుండి మనం విడుదల పొందాలంటే మనం ఏం చేయాలి ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 'నన్ను కూడా తిని నేను నీకన్నా గుడ్డివాణి కదా, నువ్వు కన్ను గల్లవాడివి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21 వచనం చూడండి. అందుచేత కల్మషమును దుష్టత్వము మాని సాత్వికంతో ముందుగా మనం వాక్యాన్ని అంగీకరించాలి. ఆ దుష్టత్వంలో నుండి, సాతాను చెరలో నుండి మనం బయటపడాలంటే మనం ఏం చేయాలి? వాక్యాన్ని అంగీకరించాలి. సాత్వికంతో వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యాన్ని అంగీకరించిన తర్వాత ఇంకా ఏం చేయాలి? దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలి. ఎహెజ్కేలు గ్రంథం చేయండి ఒకసారి. ఎహెజ్కేలు గ్రంథంలో 18 వచనం నుండి 18వ అధ్యాయము. ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 21 నుండి ఒకసారి చూడండి. కాబట్టి దుష్టుడు చేసినటువంటి పాపాలన్నీ కూడా విడిచిపెట్టి దేవుని నీతిని అనుసరిస్తే గనక మన దుష్టత్వంలో నుండి దేవుడు మనకి రక్షణ కలుగజేస్తాడు. కాబట్టి ఈ దుష్టత్వం అనేది సాతాను ద్వారా వచ్చినటువంటి పాపం కాబట్టి దాన్ని జయించడానికి
మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన వాక్యాన్ని అంగీకరించి ఆయన రక్షకునిగా అంగీకరించి రక్షణ పొంది ఆ తర్వాత రక్షణ కార్యాలు ఏవైతే ఉన్నాయో మనకు అనేకమైన చెప్పబడ్డాయి. రక్షణ క్రియలన్నీ కూడా ఏమేమి చేయాలనేవి అన్నీ మరి సువార్తల్లోనూ ఉన్నాయి. అపోస్తల కార్యాల నుండి మిగతా పత్రికలన్నింటిలో కూడా రక్షణ కార్యాలు, రక్షణ పొందిన వారు ఏం చేయాలి, ఎలా ఉండాలి, మనం ఏ క్రియలు చేయాలి అనేవి కనుక చూస్తే అన్ని పత్రికల్లోనూ కూడా మీరు బైబిల్ కనుక శ్రద్ధగా రోజు రెగ్యులర్గా చదివినట్టయితే అనేకమైనటువంటి సంగతులు మనకు ఉన్నాయి. మనం రెగ్యులర్గా మనం చేయాల్సిన క్రియలు ఏమైతే ఉన్నాయో అవన్నీ మనకి తేటగా మన కంటికి కనపడతా ఉన్నాయి. మరి ఈ క్రమంలో మామూలుగా చాలా ఉన్నాయి. ఈరోజు నిన్న బైబిల్ రీడింగ్లో నేను చూసినటువంటి కొన్ని మాటలు మీకు చెప్తాను. రెండో ఒక్క నిమిషం, నా దినపాఠం అది దెస్సలోనికేయులు మొదటి పత్రికలో మనం ఏమేం చేయాలనేది, జాగ్రత్తగా ఎలా ఉండాలనేది మనకున్నాయి. అప్పుడు మాత్రమే ఈ దుష్ట కార్యాల నుండి, దుష్ట పన్నాగం నుండి యేసుక్రీస్తుని వాక్యం ద్వారా అంగీకరించి రక్షణ పొంది రక్షణ కార్యాల్లో ఉంటూ ఇంకా చేయవలసినటువంటివి అని అనేక చోట్ల ఉదాహరించబడ్డాయి. ఇక్కడ కూడా మరి నా దినపాఠంలో నేను చదవటం జరిగింది. ఒకసారి గమనించండి. 15వ వచనం నుంచి 5వ అధ్యాయం 15వ వచనం 5వ అధ్యాయం 15వ వచనం నుండి ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూసుకునడి. నంబర్ 1. తర్వాత మీరు ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునడి. నంబర్ 2. తర్వాత ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఇంకా ఉన్నాయి కింద, చెల్లించండి. ఇంకా ఆత్మను ఆర్పకుడి, నిర్లక్ష్యం చేయకుడి, మేలైన దాన్ని చేపట్టుడి, దూరముగా ఉండుడి. వీటిల్లో మనకి ముఖ్యంగా చెప్పాలంటే ప్రార్థన, ఎడతెగక ప్రార్థన చేయుడి. మనం దుష్టత్వంలో నుండి బయటపడటానికి, సాతాను యొక్క పన్నాగంలో నుంచి బయటపడటానికి, ఆత్మీయంగా మనం బలపడటానికి మనకున్నటువంటి ఏకైక మార్గము, ఏకైక సాధనం ఏంటి? ప్రార్థన. ఎడతెగని ప్రార్థన. నిరంతరము ప్రతి విషయంలోనూ మనం ఎడతెగక మనం ప్రార్థనలో ఉన్నట్లయితే ప్రతి విధమైన దుష్టత్వంలో నుండి మనల్ని ప్రభువు రక్షిస్తాడు. సాతాను పన్నాగాల్లో నుండి, సాతాను కుయుక్తుల్లో నుండి మనల్ని రక్షించేది ఏకైక సాధనం మన ప్రార్థన. కాబట్టి ప్రార్థన బాగా చేయగలగాలి అంటే ముందు ఏముండాలి? ఆయన ఒప్పుకొని ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, రక్షణ పొందాలి, రక్షణ క్రియలన్నీ చేస్తూ ఉండాలి. ఇంకో మాట, ఆత్మను ఆర్పకూడదు. మన ఆత్మను మనం ఆర్పుకోకూడదు. ఎదుటివారి ఆత్మ కూడా అది మనకి నరకాన్నే ప్రాప్తిస్తుంది అలా చేసినందువల్ల. కాబట్టి ఎడతెగని ప్రార్థనతో మనం మన ఆత్మల్ని ఎప్పుడు వెలిగించుకునేవారిగా ఉండాలి. ఎదుటివారి ఆత్మను కూడా వెలిగించేవారిగా అట్లాంటి ప్రవర్తన మన జీవితంలో ఉన్నట్లయితే సాతాను యొక్క దుష్టత్వంలో నుండి మనల్ని మనం కాపాడుకుంటాం. దేవుడు ఈ పాపాలకి చేయండి అది చేయండి మనకేం చెప్పలేదు. మనంతటా మనమే స్వకీయ క్రియలు, మన సొంత క్రియలతోనే మనం పాప క్రియలు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నాం. మరి మన జీవితంలో నిలబడాలంటే ఏ దుష్టత్వం నుండి కూడా, ఏ దుష్టత్వమైనా మనల్ని ఏం చేయకుండా కాపాడుకోవాలంటే, సాతానుని జయించాలంటే మనకి మన ప్రవర్తన మనం జాగ్రత్తగా చూసుకుంటూ నిత్యము దేవునితో అంటుకట్టబడి మనం ఉండాలి. ప్రార్థనా బలాన్ని కలిగి ఉండాలని
నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి సహజంగా మనకి చాలా కష్టంగా ఉంటుంది ఈ లోకంలో. ఎటు చూసినా పాపమే, ఎటు చూసినా పాపమే, ఎటు విన్నా కూడా పాపమే. మనం గమనించండి, ఇంట్లో కానీ ఇంటి ఇరుగు పొరుగు కానివ్వండి, బయటికి వచ్చినా లోపల లోపల ఉన్నా కూడా వినపడుతూనే ఉంటాయి అనేకమైనటువంటి బలహీనమైన మాటలు, అనేకమైన బలహీనమైన సంఘటనలు, అనేకమైనటువంటి చూడరాని దృశ్యాలు ఇవి కనిపిస్తూనే ఉంటాయి. మరి ఎలా? ఇప్పుడు తామరాకు ఉంటుంది చూసారా? తామరాకు నీళ్ళలో ఉంటుంది కదా, నీళ్ళలో ఏముంటుంది కదా తామరాకు, నిండా మునిగి కూడా ఉంటుంది కదా తామరాకు. తామరాకుని నీళ్ళలో ముంచి అట్లా వేసి చూడండి, నీళ్ళు ఉంటాయి కదా మీద, నీళ్ళు ఉండవు. అది ఉండే నీళ్ళలోనే, కానీ నీళ్ళు ఉండవు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారిని అడిగినప్పుడు అందరూ అడుగుతూ ఉంటే, అలా ఉండాలంటే ఇప్పుడు దుష్ట సాంగత్యం చేయొద్దు, లేకపోతే మరి ఈ సమాజంలో ఉన్న అటువంటి దుర్నీతి పరులతో ఉండొద్దు అని అంటే దాని అర్థం మనం ఈ లోకం వదిలిపెట్టి పరలోకానికి చనిపోవాలనే ఉద్దేశం కాదు. అది కాదు, దాని అర్థం అది కాదు. కానీ వేరై ఉండాలి, సమాజానికి మనం వేరై ఉండాలి, సమాజపు దుష్టత్వం నుండి మనం వేరై ఉండాలి అని చెప్పాడు తప్ప దుష్టత్వంలో ఉండకూడదంటే మరి మాట్లాడకూడదా, లేకపోతే వాళ్ళతో చూడకూడదా? ఆ క్రియలు చేయాల్సిందే. నిత్య జీవితంలో మనం ఆ పనులు చేయాల్సిందే. అందరూ కలుస్తూ ఉంటారు, పాపులు కలుస్తూ ఉంటారు, పరిశుద్ధులు కలుస్తూ ఉంటారు. అంత మాత్రం చేత తామరాకులాగా ఉండాలి తప్ప ఏంటి ఆ బురద మకిల మనకు అంటించుకోకూడదు. సాతానుడు నిత్యము తన దుష్టక్రియలు మన మీదకి ప్రతి విషయంలోనూ లంఘిస్తూ చేయటానికి లొంగదీయడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనల్ని మనం జాగ్రత్తగా ఎప్పటికి జాగరూకతతో ఉండాలి, సాతాను క్రియలను గ్రహించుకుంటూ. ఎందుకంటే మన యొక్క ప్రవర్తన బట్టి దేవుడు మహింపరచబడాలి. మన కూటాల్లో చెప్పింది అదే కదా, దేవుడు మహింపరచబడాలి మన యొక్క ప్రవర్తన బట్టి సమాజం మరి జాగ్రత్త పడాలి. దైవజనులు ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి మనం చెప్పారు మన కూటాల్లో. ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి ఏదైనా మాట్లాడాలంటే, ఏదైనా పరుషమైన మాట లేకపోతే ఇంకొక విషయమో అంటే, ఉదాహరణకి ఒక తాగుబోతు మన దగ్గర ఉంచుకోవాలంటే భయపడాలి, మన దగ్గర రాకూడదు. ఎందుకంటే మనం విశ్వాసులు, దేవుని ఎరిగిన వాళ్ళం, దేవునితో అంటుకట్టబడ్డవాళ్ళు. కాబట్టి నేను వారికి దూరంగా ఉండాలి, అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, నేను అర్హుడు కాదు అని అనుకుంటారు వాళ్ళు. మన ప్రవర్తన బాగుంటే, మనం నిక్కచ్చిగా దేవుళ్ళు ఉంటే. అలాగే అబద్ధాలు కూడా చెప్పరు మనకి, మనం అలా ఉంటే. కాబట్టి సమాజానికి వేరే ఉండటం అదే. ఆ విధంగా మనం ఈ సమాజపు దుష్టత్వంలో నుండి, సాతాను యొక్క దుష్టత్వంలో నుండి మనల్ని మనం ఎప్పుడైతే కాపాడుకుంటూ ప్రభువుతో అంటుకట్టుబడి ఉంటామో, సాతాను యొక్క ఆసక్తికరమైనటువంటి సంభాషణ, ఇది నిజమా అని అనడం ద్వారా మనలో ఒకలాంటి ఆసక్తిని, ఇలాంటి సమాజంలో మనకి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి వాటి జోలికి మనం పోకూడదు. కాబట్టి ఆ విధంగా మనం అందరం కూడా దేవుళ్ళ ఉండాలని, సాతాను యొక్క కుయుక్తిని గ్రహించేటువంటి మరి ఆ జ్ఞానం మనకి ఉండాలంటే నిత్యం మనం ప్రార్థనలో ఉండాలి. ఆత్మని వెలిగించుకునే విధంగా మనం ఉండాలని నేను తెలియజేస్తూ మరి కొద్ది మాటలను మన దేవుని సన్నిధిలో ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చిన పీటర్కి ధన్యవాదాలు. ఎందుకంటే ట్రైనింగ్ అన్నట్టు నేను కూడా ఏంటి వాళ్ళకేంటంటే రెఫరెన్స్ లోటు మీద ఉంటాయి.
ఎందుకంటే చాలా కాలం నుంచి దేవుని సేవలో ఉన్నారు కాబట్టి ఉంటాయి. దానితో నాకేమైందంటే ఈ మధ్య కరోనా వచ్చిందిగా 2021లో 2021లో ఆ కరోనా దెబ్బకి మతిమరుపు వచ్చేసింది బాగా. ఏ గుర్తుంటలే, ఇంట్లో వస్తువులు కూడా నేను పెట్టింది గుర్తుండదు గబాల్ని, అట్లా అయిపోయింది. దానితో వయసు మరి పెద్దవాళ్ళు ముసలోళ్ళం అయ్యాం కదా వృద్ధాప్యంలోకి, ఎన్నిటి రీత్యా కొంచెం నాకు ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఏమైనా దేవుడు బలపరుస్తాడు. ఖచ్చితంగా మనం మనం నిక్కచ్చిగా దేవునిలో కొనసాగాలంతే. మీరు లోకం వైపు చూడొద్దు. మీరు లోకం ఇచ్చే ఆటంకాలని మనం లెక్క చేయొద్దు. ఎందుకంటే నేను చెప్పాను మధ్యాహ్నం, మందిరంలో రావడానికి నాకు 2 ఏళ్ళు పట్టింది. ఆలోచన. ఎందుకంటే ఒక పక్క సొంత సంఘం, ఈ సార్వత్రిక సంఘం మామూలుగా, అక్కడ మరి ఏమనుకుంటారో దేవుడు చివరికి, ఎవరే నువ్వు ఏమనుకుంటావు, నువ్వు అగ్నిగుండంలోకి వెళ్తావురా నాయన అని చెప్పి నాతో మాట్లాడాడు. ఎందుకంటే నేను చాలాసార్లు మరణాపాయం నుంచి తప్పించుకున్నా. నిజంగా చనిపోయి ఉంటే ఖచ్చితంగా నరకంలో ఉండేవాడు. ఇప్పుడు ఆ భయం లేదు, ధైర్యం ఉంది. కాబట్టి మనం అందరం కూడా, అది కుల సంఘాలు వేరు, వాటిలో అన్నీ ఉంటాయి, అన్నీ లోకాచారాలు ఉంటాయి, పాపం ఉంటుంది. పాపం పక్కనే మళ్ళా బైబిల్ కూడా ఉంటుంది. ఇప్పుడు క్రిస్మస్ పండుగ చేయాలంటే మనకు తెలిసిన సంగతే, బాంబులు, బ్యాండ్లు, చిందులు. అది క్రిస్మస్ అంటే వాళ్ళకి దృష్టిలో అది, మన దృష్టిలో అది కాదు. క్రిస్మస్ అంటే రోజు క్రిస్మస్సే. మనకి ఒక ఆత్మ వెలిగిందంటే అది క్రిస్మస్సే. మన హృదయాల్లో ప్రభు ఉండటమే మన క్రిస్మస్. కాబట్టి విశ్వాసులకు ఉండే క్రిస్మస్లు వేరు, లోకానికి ఉండే క్రిస్మస్ వేరు. క్రిస్మస్ పండుగకి తాగుతారు, తందనాలు ఆడతారు, మంచి మంచి పలావులు వండుకుంటారు, లేకపోతే ఇంకా పిండి వంటలు వండుకుంటారు, కొత్త బట్టలు వేసుకుంటారు, లోపల మురికి అంతా అట్లాగే ఉంటుంది. కాబట్టి మనకు అది కాదు, మనం అలా కాదు, మనం వేరైపోయాం. అలా మనం ఉండాలి అని మీకు కొద్ది హెచ్చరికలు తెలియజేస్తూ, దేవుడికి వందనాలు తెలియజేస్తూ, మీకు కూడా అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుని వాక్యం అన్నగారు చాలా నిదానంగా చక్కగా అందించారు. అన్నకి నిండు వందనాలు. వాస్తవంగా మరి పాపానికి ఉన్న శక్తి ఎంత గొప్పదో, దుష్టుల యొక్క సహవాసం, మరి కీర్తన 1వ అధ్యాయం దగ్గర నుంచి మొదలుపెట్టినాడు అన్న. ఆదికాండం 3వ అధ్యాయంలో పాపాన్ని గురించి, అంటే ఆజ్ఞ అతిక్రమం గురించి తెలియజేశాడు. అలాగే ఆ ఆజ్ఞ అతిక్రమం పాపమైంది. ఆ పాపానికి విరుగుడు ఎక్కడి నుంచి తీసుకురావాలంటే మనల్ని కాపాడుకోవటమే, మన మనసును అదుపు చేసుకోవడం, మన కన్నును కాపాడుకోవటమే మెయిన్. కాబట్టి రమ్యమైనది చూడక అనే మాట రాశాడు. రమ్యమైన దాన్ని చూసి పాపానికి ఎదువైంది. ఈ రోజున మరి నువ్వు నేను దేవుని దృష్టిలో, ఆయన కను దృష్టిలో ఇంకెలా ఉన్నామో అర్థం చేసుకోవచ్చు అన్నా. లేదండి దాంట్లో. కాబట్టి ఇప్పుడు ఈ మాట మనకు చాలా అవసరం. సాయంకాలం వేళ కూడా మన మీద కూడుకోవటం ఎంతైనా అవసరం. ఎందుకంటే మనం విలువ పెట్టి కొనబడిన వారు. దేని పెట్టి కొనబడిన వారు? విలువ పెట్టి కొనబడినవారు. కాబట్టి విలువైన ఆయన రక్తం పెట్టి కొనబడ్డవారు. ఆయన రక్తము మనకి ఎంత అమూల్యమైందని అంటే అంత శ్రేష్టమైంది. అన్న ఇంకో మాట కూడా తెలియజేశాడు. ఒక విశ్వాసి రక్షింపబడాలంటే, మారుమనసు పొందాలి అంటే, ఈ లోకంలో ఉన్న ప్రత్యేకతను మనము అనుసరించకూడదు. మనం ప్రత్యేకంగానే ఉండాలి. మన ప్రత్యేకత వేరు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం
8వ వచనం ప్రకారంగా మనం లోకానికి వేరే రక్షణ పొందాలి. ఆ రక్షణ అది ఎలాంటిదంటే పాప క్షమాపణతో కూడిందే, మారు మనసు పొందిందే, ప్రత్యేకంగా మనం జీవించడానికి ఇష్టపడాలి. కాబట్టి ఈ రోజున ప్రత్యేకమైన జీవితం కొరకు అవసరమైతే మన కన్నును ఆపేసుకోవాలి. అది అవసరమైతే తీసేసుకొని అగ్నిలో పడేదానికంటే, దేహమంతా అగ్నిలో కాలేదానికంటే మన కన్నును మనం అదుపు చేసుకోవడం చాలా అవసరం. కాబట్టి అన్నగారు మంచి వర్తమానం మనకు అందించారు. ప్రభు చిత్తమైతే మరలా రేపు ఆదివారం నాడు సాయంకాలం మరలా మనం కూడుకుంటాము. తప్పనిసరిగా ఈ రీతిగా మనం అనుసరించి కంటిన్యూషన్గా ప్రతి ఆదివారం సాయంకాలం మనము కూడి ప్రభుని ఆరాధిస్తాం. ఇంకో విషయం ఏంటంటే, అక్కడ మీకు ఎలాగైతే ఉంటుందో అలాగే ఇక్కడ కూడా మనకు పాటలు కూడా, వాక్యం కూడా అలాగే కంటిన్యూషన్గా జరుగుతాయి. కాబట్టి మీరు పరువు వారిని కూడా ఆహ్వానించండి, రండి తప్పకుండా. ఇది మానక మనం కూడి ప్రభుని సేవిద్దాం. ఆ రీతిగా ప్రభు మనకు సాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, ఇంతవరకు మీ దాసుని మీ ఆత్మతో అభిషేకించి దేవా ఆజ్ఞ అతిక్రమం పాపమని, పాపానికి హేతువ మీ కన్నేనని, ఆ కన్ను దేన్నైతే చూస్తుందో దాని ద్వారా పాపం చేయబడుతున్నామని, పాపులుగా వెంచబడుతున్నామని, కన్ను చూసేదాన్ని బట్టి దేహమంతా అగ్నిలోకి వెళ్ళేదానికంటే కన్ను పెరిగేసుకోవాలని హెచ్చరిక ఇచ్చారు, ప్రోత్సాహం ఇచ్చారు. ఆచారభక్తి కన్నా విలువైంది మీ వాక్యమును ప్రేమించి సహవాసంలో ప్రత్యేకంగా మేము జీవించటమే ఒక ధన్యతగా మీ దాసుని ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు మీరు నీరు కట్టి ఫలింపు చేయండి. మరలా మేము మంగళవారం సాయంకాలం ప్రార్థన కోడికలు మేము కలిగి ఉండడానికి కూడా సాయం చేయం. గురువారం బైబిల్ పఠనంలో ఓ ప్రత్యేకమైన అంశం మేము కలిగి ఉండడానికి కూడా సాయం చేయండి. ఆ అంశం పైన మేము ధ్యానం చేయడానికి కూడా సాయం చేయం. అలాగనే సిద్ధపాటు కూడిక శనివారం మేము కలిగి ఉండడానికి కూడా కృప చూపించండి. ఆదివారం ఆరాధన కొరకాయ సిద్ధపరచము. రేపటి నుంచి మా పనిపాట్లకు వెళుతున్నాం. దేవ మీరు సాయం చేయండి. మీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకోనండి. ప్రభు అధికారులతో మీరు మాట్లాడి మీ కార్యాన్నూతన పరచు. ఈ రీతిగా ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. పద్మక్క వచ్చి వెళ్ళింది, తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ప్రసన్నక్క తన కుటుంబంతో బిడ్డలతో రాగలిందుకు వందనాలు, తను కూడా జ్ఞాపకం చేసుకోనండి. అలాగనే మీ దాసురాలు మరి శ్వేత వాళ్ళ యొక్క తల్లిగారు రాగలిందుకు వందనాలు, బిడ్డను మీరు దీవించండి. వారి కుటుంబానికి కావాల్సిన శక్తిని, ఆరోగ్యాన్ని, బలమును మీరు అనుగ్రహించండి. మీ దాసుని చేస్తున్న పనిలో మీరు తోడండి. రమేష్ అన్నను జ్ఞాపకం చేసుకోనండి. ఈ రీతిగా పద్మక్క తన భర్త, పిల్లలు వారి ఆరోగ్యాల కొరకే ప్రార్థన చేస్తున్నాను. కనికరించి బిడ్డలని ఆదరించి బలపరచము, ప్రతి అవసరత తీర్చండి. ఈ రీతిగా మరలా మేమంతా కూడా కలిసే పర్యంతవరకు మీ సన్నిధి కాంతి మాతో కూడించి మహిమ పొందమని ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపింపజేస్తూ యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ వినయమతోడుకుని ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు చేరిన మన తను ప్రేమించే వారందరికీ సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ చాలా వందనాలు. ఇక నుంచి మీకు ఖచ్చితంగా 7 మొదలు పెడతాము, జ్ఞాపకం చేసుకోనండి. 7 గంటలకు మొదలుపెట్టి 8:30కే క్లోజ్ చేస్తాం. కాబట్టి మీరు త్వరగా మీ పనిలోకి వెళ్ళొచ్చు, మీకు ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా 7ంటికి మొదలు పెడతాము, 8:30కి క్లోజ్ చేస్తాం. ఇక నుంచి ఈ సమయాన్ని పోనేమని మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్.